1,00,000 సాలరీ ఉన్న ఐటీ ఇంజినీర్ కూడా బెంగళూరులో కంఫర్టబుల్ గా బతకలేకపోతున్నాడు అంటే నమ్ముతారా? ట్రాఫిక్ లో 5 అవర్స్ స్టక్ అవడం, వాటర్ క్రైసిస్ వల్ల హోమ్ టౌన్స్ కి మైగ్రేట్ అవడం, రెంట్స్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొలాప్స్ అయిపోతుంది. టెక్ ప్రొఫెషనల్స్ పీస్ఫుల్ గా వర్క్ చేయలేక సఫర్ అవుతున్నారు. వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ ఇండియాస్ ఐటీ క్యాపిటల్? ఈస్ ఇట్ రియల్లీ బికమ్ అన్లివబుల్? వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐఎమ్ బ్రేకింగ్ డౌన్ వై బెంగళూరు ఇస్ బికమింగ్ అన్లివబుల్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ అనేది ఇస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ ది బెంగళూరు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, ట్రాఫిక్ కంజెషన్. 2022లో వైరల్ అయిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. బెంగళూరులో ఐటీ ఎంప్లాయీస్ ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ 5 అవర్స్ డైలీ ట్రావెల్ లో వేస్ట్ అవుతుంది. జస్ట్ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల కంపెనీస్ ఆల్మోస్ట్ 225 crores లాస్ అయ్యాయి, విచ్ ఇస్ రియల్లీ హ్యూజ్ అమౌంట్. రెయిన్స్ అండ్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వర్క్ ట్రావెల్ టైం 62% ఇంక్రీజ్ అయింది. 2024 ర్యాంకింగ్స్ ప్రకారం బెంగళూరు వరల్డ్ లోనే 3rd వర్స్ట్ ట్రాఫిక్ సిటీగా రికార్డ్ అయింది. ఇది నేను చెప్పడం కాదు, టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ వాళ్ళు చెప్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కూడా లైక్ డైలీ మినిమం 4 అవర్స్ ట్రాఫిక్ లోనే స్పెండ్ చేస్తున్నారు జస్ట్ ఫర్ కమ్యూటింగ్. మీన్స్ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళడం, ఈవినింగ్ ఇంటికి రావడానికి 4 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నారు. వై ఇస్ దిస్ బ్యాడ్? మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్. బెంగళూరులో పాపులేషన్, వెహికల్ గ్రోత్ స్పీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 కార్స్ కి డిజైన్ చేసిన రోడ్స్ ఒకేసారి 100 కార్లు వెళ్తే ఎలా ఉంటుంది? 1990 నుండి వెహికల్స్ కౌంట్ ఆల్మోస్ట్ 6,000% ఇంక్రీజ్ అయిందంట. అండ్ రీజన్ 2, ఇన్ఎఫిషియెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫెక్టివ్ గా లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ యూజింగ్ కార్స్. ఆల్రెడీ నారో రోడ్స్ మీద ఎక్కువ స్పేస్ ఆల్రెడీ వాళ్లే ఆక్యుపై చేస్తున్నారు. అండ్ ఆల్సో కీ కారిడార్ ఏరియాస్ లో మెట్రో కన్స్ట్రక్షన్ ఇయర్స్ నుండి డిలే అయ్యి సిచ్యువేషన్ ని ఇంకా వర్స్ట్ చేస్తుంది. అండ్ రీజన్ నెంబర్ 3, ఫ్లడింగ్ డ్యూరింగ్ రైన్స్. డ్యూ టు పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైన్స్ వచ్చినప్పుడు రోడ్స్ మొత్తం ఫ్లడ్ అయిపోతున్నాయి అండ్ వాటర్ లాగింగ్ బికమ్స్ రొటీన్, మేకింగ్ డైలీ కమ్యూటింగ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్. ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ ఐటీ కారిడార్, బెల్లందూర్, మార్తల్లి, కడుబిసన్హల్లి, మహదేవపుర స్ట్రెచ్ బికమ్స్ మోస్ట్ కంజెస్టెడ్. అన్ప్రెడిక్టెడ్ అండ్ పూర్లీ డెవలప్డ్ జోన్ అయిపోయింది, కాజింగ్ సీరియస్ ట్రబుల్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఎవ్రీ సింగిల్ డే. ఓలా, ఉబర్, ర్యాపిడోలో 10 కిలోమీటర్ కి 300+ చార్జ్ చేస్తున్నారు. దీని వల్ల మంత్లీ బడ్జెట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా కష్టమైపోతుంది. అండ్ ద సెకండ్ మేజర్ ఇష్యూ ఇస్ వాటర్ క్రైసిస్. 2024 లో బెంగళూరులో సివియర్ వాటర్ క్రైసిస్ ఫేస్ చేసింది. దట్ ఫోర్స్ టెక్ ప్రొఫెషనల్స్ టు లీవ్ ద సిటీ టెంపరరీలీ. సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయింది అంటే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవేజెస్ బోర్డ్ ప్రొవైడ్స్ ఓన్లీ 1450 million liters of water, but daily usage required is 2100 million liters water per day అన్నమాట, which is 30% shortage daily. More than half of bore wells that supply water to household dried up after failed rains, leaving residents dependent on water tankers. What are the reason behind it అని ఆలోచిస్తే insufficient rainfall, groundwater depletion, loss of green cover, infrastructure delay, ఇవన్నీ కూడా. The next critical issue is the cost of living. Rent situation out of control అయిపోయింది. 1 BHK in posh areas like ఇందిరానగర్, జయానగర్, కోర్మంగళ or Whitefield costs around 20,000 to 30,000 per month. అదే 2 BHK may cost up to 40,000 or more. Compare this just 2 to 3 years back. Same apartments were 15,000 to 20,000 range లో మనకు దొరికేసేవి. Why did the rent explosion happen అంటే హౌసింగ్ డిమాండ్ massively increased post COVID when companies called employees back to office. సో దీని వల్ల సడన్ గా రెంట్స్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఓవరాల్ గా చూస్తే బెంగళూరులో లివింగ్ కాస్ట్ బ్యాచిలర్స్ కి 20K నుంచి 38K వరకు స్పెండ్ చేస్తున్నారు. కపుల్స్ అయితే 38K నుంచి 61K వరకు స్పెండ్ చేస్తున్నారు అంట రిపోర్ట్స్ ప్రకారం. ఫ్యామిలీస్ అయితే 65K వరకు స్పెండ్ చేస్తున్నారు. దీనికి తోడు హై రెంట్స్ అండ్ 10 to 12 months సెక్యూరిటీ డిపాజిట్ చేయమంటున్నారు. కాస్ట్లీ ట్రాన్స్పోర్ట్, సమ్మర్ లో యూటిలిటీస్ పైక్ అవడం వల్ల కంఫర్టబుల్ లైఫ్ కోసం స్ట్రాంగ్ ఇన్కమ్ మ్యాండేటరీ అయిపోయింది. ఐటీ ప్రొఫెషనల్స్ సాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా సేవింగ్స్ చేయడం డిఫికల్ట్ అయిపోతుంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్ 6 to 8 lakhs ప్యాకేజ్ ఉన్నా కూడా స్ట్రగుల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ లివింగ్ కాస్ట్ అలౌన్ టేక్స్ అరౌండ్ 4 to 5 lakhs annually. అండ్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే ఫర్ ట్రాఫిక్ క్రైసిస్ అయితే ఎక్స్పర్ట్ సజెస్ట్ దట్ అథారిటీస్ నీడ్ టు disincentivize use of private vehicles and more empathetically promote public transport అంటున్నారు. అంటే మెట్రోస్ అండ్ బస్సెస్ షుడ్ బి అడ్జస్టెడ్ ఇంటూ 24/7 షెడ్యూల్ లో పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడైతే మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 5 వరకు కట్ చేస్తున్నారు. సో అలా కాకుండా 24 hours షెడ్యూల్ అనేది తిరగాలి అండ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి అని అంటున్నారు అనమాట. సో దట్ మెనీ పీపుల్ కెన్ కమ్యూట్ ప్యారలల్లీ. అండ్ తర్వాత వచ్చేసి ఎంజీ రోడ్డు, వైట్ ఫీల్డ్, ఇందిరానగర్ లాంటి ఏరియాస్ లో ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సర్వేలెన్స్ వల్ల సిగ్నల్ వెయిటింగ్ టైం కొంచెం తగ్గింది, ఆబ్వియస్లీ జరిగింది. బట్ దిస్ టెక్నాలజీ నీడ్ టు బి ఎక్స్టెండెడ్ అప్ టు ఓఆర్ఆర్ దాకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో న్యూ కన్స్ట్రక్షన్స్ అప్రూవ్ ఇచ్చే ముందు దే మస్ట్ కన్సిడర్ ప్రాపర్ ట్రాఫిక్
ఇన్వెస్ట్మెంట్. పార్కింగ్ కెపాసిటీ ఎన్షూర్ చేయకపోతే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది. వాటర్ క్రైసిస్ ని ట్యాకిల్ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీగా చేయాలి. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియాస్ లో పక్క దీన్ని మ్యాండేటరీ చేయాలి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్స్పాండ్ చేసి నాన్ డ్రింకింగ్ యూస్ కి వాటర్ రీయూస్ ప్రమోట్ చేయాలి. అండ్ సిటీ లేక్స్ ని రీస్టోర్ చేసి గ్రౌండ్ వాటర్ ని ఇంక్రీజ్ చేయాలి. అలాంగ్ విత్ BWSSB బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు ఏదైతే ఉందో AI యూస్ చేసి వాటర్ వేస్టేజ్ ని మినిమం చేసి ప్రయత్నం అయితే చేస్తుంది. ఆపరేషనల్ కాస్ట్ రెడ్యూస్ చేయడం అండ్ వాటర్ రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కంట్రోల్ చేయాలంటే స్మార్ట్ చాయిసెస్ లైక్ కో లివింగ్ స్పేసెస్ ఆప్ట్ చేసుకుంటే రెంట్ బర్డెన్ తగ్గుతుంది. కపుల్స్ ఇద్దరే ఉన్నా కూడా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే అన్మ్యారీడ్ కానీ ఈ మధ్య కాలంలో ఒక అపార్ట్మెంట్ కి వెళ్ళడానికి చూస్తున్నారు. కానీ కో లివింగ్ స్పేసెస్ పెరగడం వల్ల మనకి ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది తగ్గి రెంట్ బర్డెన్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మెట్రో పాసెస్ డైలీ కమ్యూట్ కాస్ట్ ని డ్రాస్టిక్ గా రిడ్యూస్ చేస్తాయి. వర్క్ ప్లేస్ కి దగ్గర లొకేషన్ చూస్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏరియాస్ లైక్ ఎలక్ట్రానిక్ సిటీ, కేఆర్పురం, యలహంకలో 1 BHK అరౌండ్ 8,000 to 15,000 రెంట్లో దొరుకుతున్నాయి అనమాట. విచ్ ఇస్ పాస్ట్ లొకాలిటీస్ కంపేర్ చేస్తే చాలా అఫోర్డబుల్ అండ్ ప్రాక్టికల్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సిస్టమ్ లెవెల్ చేంజ్ రావాలి అంటే గవర్నమెంట్, కంపెనీస్ అండ్ ఇండివిజువల్స్ అందరూ ఈక్వల్ గా వర్క్ చేయాలి. గవర్నమెంట్ సైడ్ నుండి రోడ్ వైడనింగ్స్, మెట్రో ఎక్స్పాన్షన్స్, ఫ్లైఓవర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫాస్ట్ ట్రాక్ లో చేయాలి. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మీద స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఫ్లడింగ్ అండ్ డ్రైనేజ్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయాలి. కంపెనీస్ కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ పాలసీస్ ని కంటిన్యూ చేస్తే ట్రాఫిక్, రెంట్ అండ్ హౌసింగ్ ప్రైసెస్ తగ్గుతాయి. ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ కూడా హైబ్రిడ్ వర్క్ రిక్వెస్ట్ చేయడం, కార్ పూలింగ్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడం, వాటర్ కన్సర్వేషన్ హ్యాబిట్స్ అడాప్ట్ చేయడం లాంటి స్మాల్ డెసిషన్స్ తీసుకుంటే కలెక్టివ్ గా బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూసారు కదా, బెంగళూరులో క్రైసిస్ రియల్ గానే ఉంది. లైక్ ట్రాఫిక్, వాటర్ షార్టేజ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల IT ఎంప్లాయీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ సిటీ లైఫ్ ని బ్లేమ్ చేసి అబండన్ చేయలేం, ఎందుకంటే మనం అక్కడే సంపాదిస్తున్నాం, అక్కడే బతకాలి. కాబట్టి కొన్ని చిన్న చిన్న చేంజెస్ గవర్నమెంట్ తరపు నుంచి అట్ ది సేమ్ టైం మన తరపు నుంచి చేసుకుంటే చాలా వరకు ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బెంగళూరు సిటీ ఇన్నోవేషన్, టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ మీద బిల్డ్ అయింది. అండ్ ఇదే మైండ్ సెట్ ని మనం గనక రికవరీ కోసం యూస్ చేస్తే బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి అర్జెంట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కావాలి. కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఫ్లెక్సిబుల్ వర్క్ అండ్ డిసెంట్రలైజేషన్ లో. అండ్ ఇండివిజువల్స్ కూడా కాన్షియస్ లైఫ్ స్టైల్ డెసిషన్స్ తీసుకుంటే ఈ సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా బయటికి రావచ్చు. అండ్ అఫ్ కోర్స్ బెంగళూరు విల్ బి ద టాప్ సిటీ అమంగ్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట IT లో. సో దిస్ ఈస్ అప్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.